నేను ఆ రిపోర్ట్ను కూడా చూపించే ప్రయత్నం చేస్తా. దాని డైరెక్షన్ మీరు చూడొచ్చు. ఇక్కడ స్టార్ట్ అయింది, తర్వాత ఇటువైపు వెళ్ళింది, అంటే వాయువ్యం వైపు వెళ్ళింది, వాయువ్యం నుంచి ఉత్తరం వైపు వెళ్ళింది, మళ్ళీ ఉత్తరం నుంచి ఈశాన్యం వైపు వెళ్ళింది, ఈశాన్యం నుంచి అలా కదులుతూ అక్కడి నుంచి ఈశాన్యం నుంచి మళ్ళీ తూర్పుకు వచ్చింది, తూర్పు నుంచి మళ్ళీ నైరుతి వైపు వచ్చింది, ఆగ్నేయ వైపు వచ్చింది, ఆగ్నేయ వైపు కదులుతూ 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 మళ్ళీ తూర్పు వైపు వెళ్ళిన సందర్భం, తూర్పు నుంచి మళ్ళీ ఈశాన్య వైపు కదిలింది, ఈశాన్య నుంచి మళ్ళీ మెల్లిగా దాన్ని ఆ రూట్ని అలా కంటిన్యూ అయ్యే అవకాశం ఉందంటూ కూడా అంచనాలు అయితే ఉన్నాయి. మీరు చూడొచ్చు ఎంత డైరెక్షన్ తన మార్చుకుంది అనేది సైక్లోన్ శక్తి అనేది. సో ఇక్కడ నుంచి డైరెక్ట్గా మీరు రిపోర్ట్ చూసే ప్రయత్నం చూపిస్తాను. ఇదిగోండి దాని ప్రభావం మీరు చూడొచ్చు. ఇలా ఉంటాయి, ఇలా ఉండొచ్చు అనేది అంచనా. ఎప్పుడు ఇది 3వ తారీఖు, ఈరోజు ఉదయం 11:30 నుంచి రేపు ఉదయం 5:30 వరకు దాని పరిస్థితి ఇలా ఉంటుంది. ఆ తర్వాత ఓకే, ఇది కాస్త మూవ్ ఆన్ అవుతుంది. ఎటువైపు వెళ్తుంది ఇది? బహుశా ఇది పశ్చిమ వైపు కదిలే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ అదే జరిగితే కనుక మనకి ముప్పు దాదాపుగా తప్పినట్టే. ఓకే, ఆ విజువల్ చూస్తుంటే మనకి దాదాపుగా ముప్పు తప్పచ్చు, బట్ మనం సాధారణంగా అంటూ ఉంటాం వాతావరణ మార్పులని ఊహించలేమని చెప్పి. సో యాజ్ ఆఫ్ నౌ అయితే మాత్రం ఇది ఇటువైపే వెళ్ళిపోతుంది. కాస్త పాకిస్తాన్ కాస్త ఇంపాక్ట్ ఉండొచ్చేమో, కానీ మనకైతే ఆ ఇంపాక్ట్ తప్పచ్చు అనేది మనకి దీన్ని బట్టి క్లియర్ కట్గా అర్థమవుతుందని చెప్పుకోవచ్చు. కాస్త కూస్త కొంచెం ఉండొచ్చు, మనకి ఇప్పుడు 7వ తారీఖున కొంచెం ఉండే అవకాశం ఉంది అనేది మనకు అర్థమవుతుంది. సో ఈ క్రమంలో ఒక్కసారి విండ్ ఏం చెప్తుంది అనేది చూసే ప్రయత్నం చేద్దాం. ఇదిగోండి ప్రస్తుతం ఆ కదలికలు ఇక్కడ మనం చూడొచ్చు. ఇటు కరాచీ కావచ్చు, లేకపోతే నలియా కావచ్చు, ద్వారకా కావచ్చు, అలాగే గాంధీనగర్, ఈ ప్రాంతాలకు కాస్త ఇంపాక్ట్ మనకు కనిపిస్తున్న పరిస్థితి ఉంది. సో ఇక్కడి నుంచి నేను గుజరాత్ రిపోర్ట్ ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. భారత వాతావరణ శాఖ గుజరాత్కి ఎల్లో అలర్ట్ని జారీ చేస్తుంది. ఒక్కసారి ఇదిగోండి ఒకసారి రిపోర్ట్ ఇటు వచ్చి చెప్పే ప్రయత్నం చేస్తా. మీరు చూస్తే కనుక ఇటు గుజరాత్కి సంబంధించి కొన్ని ప్రాంతాలకు మీరు చూస్తే గ్రీన్ అలర్ట్ ఇచ్చింది, కొన్ని ప్రాంతాలకు గ్రీన్ అలర్ట్ ఇచ్చింది మేజర్గా, బట్ కొన్ని ప్రాంతాలకు మాత్రం ఎల్లో అలర్ట్ ఇచ్చింది భారత వాతావరణ శాఖ. ఏ ప్రాంతాలకి? సురేంద్రనగర్లో కూడా, సురేంద్రనగర్ నుంచి మొదలు పెడితే అంటే దాదాపుగా సురేంద్రనగర్, రాజ్కోట్, జామ్నగర్, పోర్బందర్, అలాగే జూనాగఢ్, అమ్రేలీతో పాటు భావ్నగర్, మోర్బీ, అలాగే దేవభూమి, ద్వారకా, గిర్ సోమనాథ్, బొటాడ్, డియూ, కచ్, ఈ ప్రాంతాలకు మాత్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. దాదాపు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు, లైట్ థండర్ స్టార్మ్ విత్ లైటనింగ్ అండ్ సర్ఫేస్ విండ్ స్పీడ్ 30 to 40 km/h కంపైన్డ్ విత్ లైట్ టు మోడరేట్ రెయిన్ ఎట్ ఐసోలేటెడ్ ప్లేసెస్. అంటే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందంటూ కూడా భారత వాతావరణ శాఖ చెప్పుకొచ్చింది ఇటు గుజరాత్కి సంబంధించి. సో ఈ క్రమంలో ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఇది కూడా ఒకసారి డైరెక్షన్ మీరు చూస్తే కనుక ప్రస్తుతం ఇక్కడ ఉంది, ఎలా వెళ్ళబోతున్నదో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. మీరు చూస్తే కనుక ఇదిగోండి ప్రస్తుతం ఇలా ఉంది, కాస్త ఇది తుఫాన్గా మారే క్రమంలో బహుశా దాని డైరెక్షన్ మీరు చూడొచ్చు, కాస్త ఇలా వెళ్తోంది. అంటే ఇక్కడెక్కడెక్కడెక్కడ తిరుగుతోందా అని అనుమానం వస్తున్న పరిస్థితి ఉందని చెప్పుకోవాలి. ఇదిగో చూస్తే కనుక అది కాస్త ఇటువైపు ఒమన్ వైపు వెళ్ళిపోబోతోంది. ఇదిగోండి ఇది పాకిస్తాన్, ఇది ఒమన్, అంటే అరబ్ కంట్రీస్ వైపు వెళ్తుందా? అఫ్కోర్స్ వెళ్ళే అవకాశం ఎక్కడ కనిపించలేదు. తుఫాన్గా మారిపోతుంది. ఇప్పుడు మీరు చూడొచ్చు కాస్త ఓకే చూస్తే 4వ తారీఖున కాస్త తుఫాన్గా మారే అవకాశం మనకి కనిపిస్తుంది, సైక్లోన్గా మారిపోతుంది అన్నమాట. ఇదిగోండి మారిన తర్వాత రేపు కాస్త ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉందా అంటే కనుక ఇంట్రెస్టింగ్గా క్లౌడ్గా అంటే కాస్త మబ్బులు పట్టి కాస్త తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి భావించవచ్చు. సో బహుశా 6వ తారీఖున దీనికి సంబంధించి బలహీనపడే అవకాశం ఉంది. కానీ ఇంట్రెస్టింగ్గా అరేబియా సముద్రంలో ఈ ఏడాది ఏర్పడిన తొలి తుఫాన్ ఇది అంటే అర్థం చేసుకోవచ్చు. దీని ప్రభావం మనకి 6వ తారీఖున కూడా కంటిన్యూ కాబోతోంది. బహుశా మనకు కొద్దిసేపటి క్రితం మాట్లాడుకున్నట్టుగా శక్తి ఇంపాక్ట్ బహుశా ఈ రోజు కానీ రేపు కానీ కాస్త మనకి గుజరాత్ మీద కనిపించవచ్చు, కాస్త కొంతమేర కనిపిస్తుంది అనుకోవడంలో అతిశక్తి లేదని చెప్పుకోవాలి. సో మొత్తంగా చూద్దాం ఏం జరుగుతుంది అనేది. ప్రస్తుతానికి ఈ ఏడాది అరేబియా సముద్రంలో ఏర్పడిన మొట్టమొదటి తుఫాను సైక్లోన్ శక్తి ఏ మేరకు ఇంపాక్ట్ చూపించబోతుంది అనేది ఇంట్రెస్టింగ్గా మారింది. బహుశా ఎల్లుండికి దీని ప్రభావం చూపించే అవకాశం ఉందని చెప్పి చర్చ జరుగుతున్న క్రమంలో మీరు కనుక అక్కడ ఉన్నారా, లేకపోతే మీ వాళ్ళు ఎవరైనా అక్కడ ఉంటే కనుక ఇన్ఫర్మేషన్ని పాస్ చేసే ప్రయత్నం చేయండి. సో ఏం జరగబోతుంది అనేది వేచి చేసి చూద్దాం. అట్ ద సేమ్ టైం మీ ప్రాంతాల్లో ఎటువంటి వాతావరణం ఉందనేది కూడా కమెంట్ చేసే ప్రయత్నం చేయండి.
నిన్నటి వరకు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన వాయుగుండంగా మారి ఆ వాయుగుండం ప్రస్తుతం దాని ప్రభావం ఇంకా చూపిస్తున్న తరుణం ఇంకా కదులుతోంది. అది అల్పపీడనంగా మారబోతోంది, మరికొన్ని రోజుల్లో బలహీనపడబోతోంది. ఈ నేపథ్యంలో బంగాళాఖాతంలో వదిలిందనుకుంటే ఇంకొక బాంబు లాంటి వార్తను చెప్పుకొచ్చింది భారత వాతావరణ శాఖ. ఇప్పుడు ఈ బాంబు లాంటి వార్త వెళ్లి అరేబియా సముద్రంలో పడిందని చెప్పుకోవాలి. ఇప్పుడు ఈ బాంబు లాంటి వార్త అరేబియా సముద్రం నుంచి వస్తోంది. ఇంతకీ అరేబియా సముద్రంలో ఏం జరుగుతోంది? ఈ గింగిరాలు కొడుతున్న ఆ పరిస్థితి చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో ఎటువంటి పరిస్థితులు ఉండబోతున్న అంశానికి సంబంధించిన వెదర్ బ్రేకింగ్ తో మీ ముందుకు వచ్చేస్తుంది ఆర్టీవీ. హియర్ ఇట్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. వెదర్ బ్రేకింగ్ న్యూస్ మీరు చూస్తున్నారు. ఇటు సైక్లోన్ శక్తి భయపెడుతోంది. ఈ ఏడాది అరేబియా సముద్రంలో ఏర్పడిన తొలి తుఫాన్ ఇది. ఈ నేపథ్యంలో ద్వారకకు నైరుతి దిశగా 240 కిలోమీటర్ల దూరంలో అల్పపీడనంగా ఉంది. వాయుగుండంగా బలపడబోతోంది ఈ అల్పపీడనం. ఆ తర్వాత తీవ్ర వాయుగుండంగా మారబోతోంది, తుఫానుగా మారి అవకాశం ఉంది. మరికొద్ది గంటల్లో అంటూ కూడా వాతావరణ శాఖ అంచనాలున్నాయి. రాబోయే 24 గంటల్లో తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉంది. ఈ సైక్లోన్ కు శక్తి అనే పేరు సూచించింది శ్రీలంక. భయపెడుతోంది సైక్లోన్ శక్తి తుఫాను. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సైక్లోన్ శక్తి ఎక్కడ ఉంది, ఏ ప్రాంతాల మీద ప్రభావం చూపించబోతోంది, దాని ప్రభావం మన తెలుగు రాష్ట్రాల మీద ఉండే అవకాశం ఉందా? ఎందుకంటే అరేబియా సముద్రంలో వచ్చిన తొలి తుఫాన్ ఇది ఈ ఏడాదికి సంబంధించి. సో ఈ క్రమంలో ఎటువంటి ఇంపాక్ట్ ఉండబోతోంది? ఇటు మన తెలుగు రాష్ట్రాల మీద దీని ప్రభావం ఏమైనా ఉండబోతోందా? ఈ ప్రభావం ఏ రాష్ట్రాల మీద ఎక్కువగా ఉంటోంది? ఇది కేవలం భారతదేశానికి మాత్రమే పరిమితమా, లేకపోతే మిగిలిన దేశాలకు సంబంధించి కూడా ఇది ఇబ్బంది పెట్టే అవకాశం ఉందా? ఎందుకంటే బంగాళాఖాతంలో ఏర్పడింది అనుకోండి, దాని డైరెక్షన్ దాదాపుగా మనకి భారతదేశం మీద ఎక్కువగా ఉంటుంది. కానీ అరేబియా సముద్రంలో కనుక ఏర్పడితే దాని ప్రభావం కేవలం భారత్ మీదే కాదు, చుట్టుపక్కల ఉన్న పాకిస్తాన్ కావచ్చు, మిగిలిన దేశాల మీద కూడా ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో అంటే అఫ్కోర్స్ హిందూ మహాసముద్రానికి వచ్చిన క్రమంలో శ్రీలంక కూడా ఉన్నప్పటికీ కూడా బంగాళాఖాతం ఇంపాక్ట్ ఉంటే కనుక బంగాళాఖాతంలో ఒకవేళ ఏమైనా ఇబ్బందికర వాతావరణం ఉంటే శ్రీలంక మీద ఉంటుంది. అరేబియా సముద్రంలో ఏర్పడింది అనుకుందాం, ఇది దాదాపుగా మనకి ఒక విధంగా చెప్పాలంటే వెస్ట్ ఏషియాకు సంబంధించి ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. వెస్ట్ అలాగే నార్త్ వెస్ట్కి సంబంధించి ఏషియాకి సంబంధించి నార్త్ వెస్ట్ ఈ ఏషియన్ కంట్రీస్ మీద ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుంది. సో ఈ క్రమంలో భారత వాతావరణ శాఖ ఏం చెబుతోంది? అట్ ద సేమ్ టైం ప్రస్తుతం సైక్లోన్ శక్తి ఎక్కడ ఉంది, ఎలా ఉంది, దాని ప్రభావం ఏ విధంగా ఉంటుందనేది ఇప్పుడు ఒకసారి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేయబోతున్నాం. మీరు చూడొచ్చు, ఇదిగో ఇది భారత వాతావరణ శాఖ శాటిలైట్ మ్యాప్స్ ద్వారా నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. మీరు చూడొచ్చు సైక్లోన్ శక్తి ఎక్కడ కేంద్రీకృతమై ఉంది అనేది. మీరు చూస్తే కనుక ఇదిగోండి, కాస్త జూమ్ చేసి చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇదిగోండి గుజరాత్కి సంబంధించి ఇంపాక్ట్ ఉంది. ఆ తర్వాత రాజస్థాన్ వరకు ఉన్నప్పటికీ కూడా పాకిస్తాన్ కరాచీ మీద కూడా దీని ఇంపాక్ట్ ఉంది. కొద్దిసేపటి క్రితం మనం మాట్లాడుకున్నట్టుగా ఒకసారి మీరు ఇక్కడ చూడొచ్చు ఎటువంటి ఇంపాక్ట్ ఉందనేది. ఎందుకంటే ఒకసారి ఓకే, ఇదిగోండి మీరు చూస్తే ఇప్పటికే మనకి ఈ సైక్లోన్ శక్తి ఇది మన వాయుగుండం. అంటే ఇది కాస్త బలహీన పడుతోంది. ఇది మనకి కాస్త రాంచీ అంటే బీహార్ కావచ్చు, లేకపోతే దాంతోపాటు ఇటు వెస్ట్ బెంగాల్ కావచ్చు, దాంతోపాటు ఒడిస్సా, ఇటువైపు మీద జార్ఖండ్, ఒడిస్సా, ఈ ఛత్తీస్గఢ్ వీటి మీద ప్రభావం ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇది ఇంకా బలహీనపడుతోంది. ఇది కాస్త బలహీనపడి వాయుగుండం నుంచి అల్పపీడనంగా మారి ఆ తర్వాత అది బలహీనపడే అవకాశం. బట్ ఈ క్రమంలోనే ప్రస్తుతం ఇటు అరేబియా సముద్రంలో ఈ ఏడాది ఏర్పడిన తొలి తుఫాన్ ఇది. దీని ఇంపాక్ట్ మీరు చూడొచ్చు. ఇక్కడ దాదాపుగా మనకి రాజస్థాన్కి సంబంధించి జైసల్మేర్, జోధ్పూర్ వరకు కూడా ఇంపాక్ట్ ఉంటే